పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మతోన్మాద ముప్పు పొంచి ఉందని దానిని ఎదుర్కొని రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సభ్యులు వి ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. భీమవరంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో సిపిఎం పశ్చిమ గోదావరి జిల్లా 26వ మహాసభలను ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బీజేపీ నేతృత్వంలో నడుస్తున్న ఎన్డీఏ పాలన రాజకీయాలను కార్పొరేట్ శక్తులు శాసిస్తున్నాయని తెలిపారు. నరేంద్ర మోడీ పాలనలో దేశంలో 37 కోట్ల మందికి 2 పూటల తిండి తినే స్థితి లేదని పలు నివేదికలు తెలుపుతున్నాయని అన్నారు. ఇది దేశంలోని అసమానతలను సూచిస్తున్నాయని మండిపడ్డారు. నమస్కారం అండి. సిపిఎం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా 26వ మహాసభలు నిన్న ప్రారంభమైనాయండి. నిన్న వేలాది మందితో బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శన జరిగింది. మీరందరూ కూడా చూశారు. భీమవరం పట్టణం అరుణారుణం అయింది. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితోటి బహిరంగ సభని నిర్వహించాం. ఈరోజు రెండో రోజు సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు, పోరాట యోధుడు కమ్రేడ్ కేతా సూర్యారావు గారు పతాకాన్ని ఆవిష్కరించారు. సిపిఎం పార్టీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ఉమామహేశ్వరరావు గారు ప్రారంభోపన్యాసాన్ని చేశారు. ఆ వివరాలన్నీ మీకు అందజేస్తాం. ఈ మహాసభలకి మేము 300 మంది ప్రతినిధుల్ని ఆహ్వానించాం. 12 మంది మినహా 288 మంది హాజరయ్యారు. మిగతా 12 మంది అనారోగ్యం ఇతర కారణాల వల్ల హాజరు కాలేకపోయారు. ఈరోజు సభలో ప్రధానంగా ఈ జిల్లాని సమగ్రంగా అభివృద్ధి చేయాలి అనే ఒక ప్రధానమైనటువంటి తీర్మానాన్ని ప్రతినిధుల ముందు వారి నుంచి కూడా విలువైనటువంటి సూచనల్ని, సలహాలు తీసుకుని రాష్ట్ర నాయకులు ఉమామహేశ్వరరావు గారు, సీతారాం గారు వారి సూచనలు కూడా తీసుకుని మేము ఆ తీర్మానాన్ని ఆమోదించాం. మన జిల్లాలో అపారమైనటువంటి వనరులు ఉన్నాయి. సారవంతమైనటువంటి లక్షలాది ఎకరాల సాగు భూమి ఉంది. జలవనరులు బాగున్నాయి. గోదావరి జలాలు, ఈ జలాలన్నీ కూడా. తర్వాత గ్యాస్ నిక్షేపాలు, ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి. సుందరమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. కోస్తా తీరం ఉన్నది. కోస్తా రహదారి ఉన్నది. నేషనల్ హైవేస్ ఉన్నాయి. అలాగే ఇతర ప్రకృతిపరమైనటువంటి వనరులు. గొప్ప విశేషం ఏంటంటే పశ్చిమ గోదావరి జిల్లా సమశీతోష్ణ స్థితి, అంటే అన్ని పంటలు పండటానికి వీలైనటువంటి ఒక మంచి వాతావరణం ప్రకృతి ఇచ్చినటువంటి వరం ఇవన్నీ ఉన్నాయి. వీటినన్నిటినీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సక్రమంగా వినియోగిస్తే ఈ జిల్లాని చక్కగా అభివృద్ధి చేయొచ్చు. నూతన ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లాని పాలకులు చిత్తశుద్ధితో కనుక దృష్టి పెట్టి నిధులు కేటాయించి సరైనటువంటి ప్రణాళికతో కనుక ముందుకు వెళితే దీన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయొచ్చు, ఉపాధి అవకాశాలు పెంచవచ్చు అని తీర్మానం ద్వారా మేము ప్రభుత్వాలకి తెలియజేస్తాం. ఇంతవరకు ప్రభుత్వాల యొక్క ప్రయత్నాలు చూస్తే, గత ప్రభుత్వాల యొక్క ప్రయత్నాలు ఈ దిశగా సాగలేదు. అంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రకృతి వనరుల్ని, మానవ వనరుల్ని, అవకాశాలని అన్నీ వినియోగించి దీన్ని అభివృద్ధి చేయడానికి తీసుకున్నటువంటి చర్యలు అంతంత మాత్రంగా ఉన్నాయి తప్ప పూర్తి స్థాయిలో జరగలేదు. ఉపాధి అవకాశాలు పెంచడానికి కూడా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టొచ్చు, గ్యాస్ ఆధారిత పరిశ్రమలు పెట్టొచ్చు. పాలకులేమో మేము పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం, ఉపాధి సౌకర్యాలు కల్పిస్తాం అని చెబుతున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ జిల్లాలో ఉన్న ప్రధానమైన పరిశ్రమలు పాలకుల యొక్క విధానాల వల్ల అయితేనేమి, నిర్లక్ష్యం వల్ల అయితేనేమి, అశ్రద్ధ వల్ల అయితేనేమి మూతపడ్డాయి. ఇప్పుడు వేండ్ర డెల్టా పేపర్ మిల్ కానీ, తణుకు ఆంధ్ర షుగర్స్ కానీ, కొన్ని టెక్స్టైల్ మిల్స్ కానీ, అంటే ఉపాధి అవకాశాలు పెంచడానికి అవకాశం ఉంటే వాటిని పట్టించుకోకపోవడంతో ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. ప్రభుత్వాలు ఇప్పటికైనా సరే ఈ ఉపాధి అవకాశాలను పెంచేలాగా చర్యలు తీసుకోవాలని తీర్మానంలో కోరాం. అలాగే ఈ జిల్లాకి ఒక పెద్ద ఆటంకంగా కాలుష్యం ఉంది. ఈ మహాసభ కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి కాలుష్య సమస్య పట్ల తీవ్ర ఆందోళనని, ఆగ్రహాన్ని, ఆవేదనని కూడా ప్రతినిధులందరూ వ్యక్తం చేశారు.
పేరుకేమో గోదావరి, జలవనరులు ఏమో సముద్రం పాలవుతున్నాయి. ఈ జిల్లాలో కొన్నిసార్లు త్రాగటానికి నీళ్లు ఉండనటువంటి పరిస్థితి, సాగునీటికి ఎద్దడి ఏర్పడుతుంది, పరిశుభ్రమైనటువంటి త్రాగునీరు లేదు. ప్రజలు రోజు రూపాయలు ఖర్చు పెట్టి, రూపాయలు ప్రతిరోజు నీళ్లు కొనుక్కుని తాగాల్సినటువంటి దుస్థితి. అంటే గోదావరి జిల్లాల్ని పాలకులు ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థమవుతుంది.